హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజనీ వరల్డ్. మధు కృష్ణలకు మరో 4 రోజుల్లో 5 సంవత్సరాలు నుండి 6వ సంవత్సరం వస్తుంది అనగా దుర్గత్తయ్య, రాఘవయ్య మావయ్య, భార్గవి, మధు కృష్ణ, రవితో కలిసి మా ఊరుకు వచ్చేవాళ్ళు. నేను అప్పుడు గుంటూరులో నీతో పాటు హాస్టల్లో ఉండి 8th క్లాస్ చదువుతూ ఉన్నాను. అప్పటికే నువ్వు నేను మంచి స్నేహితులం అయిపోయాము. అందరము ఎక్కడున్నా ఆ సమయంలో అందరూ ఊరికి వచ్చి కుటుంబం మొత్తం కలిసి భైరవపురానికి వెళ్ళేవాళ్ళము. నేను మా ఊరు వెళ్తున్నాను అంటే ముందుగా నువ్వే నా మీద దిగులు పడేవాడివి అని నవ్వుతూ విజయ్ వైపు చూశాడు ఆదిత్య. అవును, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకు చాలా ఇష్టం బావా అని నవ్వుతూ అంటాడు విజయ్. మళ్ళీ ఆదిత్య మాట్లాడుతూ, ప్రతి సంవత్సరము మేము అందరం కలిసి భైరవపురానికి వెళ్ళి అక్కడ ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకోవాల్సిందే. అది మా తాతయ్య ఆర్డర్ కాబట్టి నేను తప్పకుండా మా ఊరు వెళ్ళేవాడిని. ఎప్పట్లాగానే 2 రోజులు ముందుగానే అందరం కలిసి భైరవపురానికి బయలుదేరి వెళ్ళాము. ఈసారి మాతో పాటు మా మేనమామలు ఇద్దరు కూడా వాళ్ళ ఫ్యామిలీలతో భైరవపురానికి వచ్చారు. అప్పటికే మా అమ్మ అన్నయ్య అయిన నందగోపాల్కి భార్య చనిపోయి ఉంది. తన కూతురు సంజతో అక్కడికి వచ్చాడు ఆ నందగోపాల్. సంజ వయసు 10 సంవత్సరాలు. మా రెండో మామయ్య అయిన మా అమ్మ ముద్దుల తమ్ముడు కూడా తన భార్యతో భైరవపురానికి వచ్చాడు. అతని పేరు చక్రధర్. ఆయన భార్య అప్పుడు నిండు గర్భిణి. వెళ్ళిన రోజు అమ్మవారి దర్శనం బాగా జరిగింది. 2 రోజులు ముందుగానే భైరవపురానికి వెళ్ళడంతో అక్కడ ఉన్న ప్రజలను పలకరించడంలోనే మా తాతయ్యకు, మా పెదనాన్నకి సమయం అంతా గడిచిపోయేది. ఆ 2 రోజులు ఆ అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపించేవారు మా తాతయ్య. మా కుటుంబం మొత్తం గుడిలోనే ఎక్కువ టైం గడిపేది. 2వ రోజు మా అమ్మ అన్నయ్య నందగోపాల్, తన తమ్ముడు చక్రధర్, తన భార్య సత్రంలోనే ఉన్నారు. వాళ్ళు గుడికి రాలేదు. మేమంతా గుడిలో ఉన్నాము. ఉన్నట్లుండి మధుకి టెంపరేచర్ పెరిగి బాగోలేకపోవడంతో మధుకి జ్వరం మందు వేసి మళ్ళీ తిరిగి వస్తానని చెప్పి రూమ్ దగ్గరికి వెళ్ళింది మా దుర్గత్తయ్య. ఎంతసేపైనా దుర్గత్తయ్య మధు తిరిగి రాకపోయేసరికి మధుకి ఎలా ఉందో ఏమోనని మా తాతయ్య కంగారు పడిపోతూ నన్ను వెళ్ళి చూసి రమ్మన్నాడు. నేను రూమ్ దగ్గరికి వెళ్ళి రూమ్లో చూసేసరికి దుర్గత్తయ్య స్పృహ లేకుండా ఒక మూలన పడి ఉంది. మరోవైపు మధు చేతిలో రక్తంతో తడిసి ఉన్న కత్తి ఉంది. ఎదురుగా మా అమ్మ తమ్ముడు చక్రధర్ రక్తపు మడుగులలో గిలగిలా కొట్టుకుంటూ నా కంటికి కనిపించాడు. వెంటనే నేను లోపలికి వెళ్ళి, ఏం జరిగింది, ఎలా జరిగింది మావయ్య అని ఆయన్ని అడుగుతుండగానే ఆయన భయంగా మధు వైపు చూపిస్తూ నా ముందే కళ్ళు మూశాడు. మధు చేతిలోని కత్తిని తీసి పక్కన పడేసి మధుని ఎత్తుకుని దుర్గత్తయ్యని నెమ్మదిగా లేపి ఆ గది నుండి బయటికి తీసుకుని వచ్చేశాను. అత్తయ్యని లేపడానికి నేను చాలా ప్రయత్నం చేశాను. కానీ అత్తయ్య ఎంతసేపటికి స్పృహలోకి రాలేదు. మధుని అడిగితే నేనే ఆ అంకుల్ని చంపేశాను బావా అని చెప్తోంది. ఎందుకు చంపావు అని అడిగితే మా అమ్మని పట్టుకున్నాడు, మా అమ్మ ఏడుస్తోంది, అందుకే నేను ఈ కత్తితో ఆయన్ను చంపేశాను అని నాకు చెప్పింది మధు. మధు చెప్పిన మాటలకు నాకు నిజంగానే మతిపోయింది. 5 ఏళ్ల చిన్నపిల్ల ఇంత పని చేసిందంటే నాకే నమ్మబుద్ధి కావట్లేదు. వెంటనే నాకు నందగోపాల్,
చక్రధర్ భార్య ఇద్దరు గుర్తుకు వచ్చారు. గోపాల్ మామ, సుగుణ అత్తయ్య, ఏరి మధు అని నేను మధుని అడిగాను. మరి మరి గోపాల్ మామ ఏమో నాకు తెలియదు, సుగుణ పిన్ని ఇటువైపుగా పారిపోయింది అని చెప్పింది మధు. అప్పుడే అక్కడికి మా నాన్న, పెదనాన్న, ఆంజనేయులు పెదనాన్న, తాతయ్య నలుగురు మమ్మల్ని వెతుక్కుంటూ సత్రం దగ్గరికి వచ్చారు. నేను విషయం మొత్తం వాళ్లకు చెప్పాను. మా తాతయ్య, ఇక్కడ అంతా నేను చూసుకుంటాను ఆదిత్య, నువ్వు మధుని తీసుకుని వెళ్ళు అని నాతో చెప్పారు. మా నాన్న లాయర్ కాబట్టి విషయం బయటికి రాకుండానే కేసుని హ్యాండిల్ చేస్తూ మధు మీద ఎటువంటి కేసు రాకుండా అది యాక్సిడెంటల్ గా జరిగిందని పోలీసులకు చెప్పి అప్పటికప్పుడే ఆ కేసుని క్లోజ్ చేయించాడు మా నాన్న. మా నాన్న దుర్గత్తయ్యతో, భయపడకు దుర్గా, నేనున్నానుగా, నీకు గాని మధుకి గాని ఏమీ కానివ్వనమ్మా, నువ్వు మౌనంగా ఉండు. ఒకవేళ నిన్ను గాని మధుని గాని చక్రధర్ ఎలా చనిపోయాడు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే మాకు తెలియదు, మేము ఇక్కడ లేము అని నువ్వు వాళ్ళకి చెప్పాలి అని అంటూ మా నాన్న మధు వైపు చూసి మధు ముందర మోకాళ్ళ మీద కూర్చొని, నువ్వు కూడా నేను చెప్పినట్లే చెప్పాలి తల్లి అని చెప్పాడు మా నాన్న. మధు నా వైపు చూసి, బావా అబద్ధాలు చెప్పడం తప్పు కదా, అదేంటి మావయ్య నన్ను అందరికీ అబద్ధాలు చెప్పమని చెప్తున్నాడు అని ఏదో పెద్ద ఉద్ధరించిన దానిలాగా నన్ను అడిగింది మధు. నేను మధు వైపు చూసి నోరు మూసుకొని, మావయ్య ఎలా చెప్తే అలా విను మధు అని అన్నాను. నువ్వు చెప్తే ఓకేలే అని అంటూ మా నాన్న దగ్గర తల ఊపింది మధు. మా తాతయ్యకి, మా నాన్నకి, మా పెదనాన్నకి ఒక సందేహం కలిగింది. ఉదయం గుడికి వెళ్లే ముందు నందగోపాల్, చక్రధర్ భార్య, చక్రధర్ ముగ్గురు మాతో పాటు గుడికి రాలేదు. మరి నందగోపాల్, చక్రధర్ భార్య ఎక్కడికి వెళ్లారు అనే సందేహం మా తాతయ్యకు కలిగింది. మా తాతయ్య నందగోపాల్ని, చక్రధర్ భార్యని వెతికి తీసుకురమ్మని 4 దిక్కులకి మనుషుల్ని పంపించాడు. విషయం తెలిసిన మా అమ్మ తన గుండెలను బాదుకుంటూ తన తమ్ముణ్ణి చంపింది మధునేనని, దానికి కారణం దుర్గేనని, ఈ ఇద్దరిని కాపాడుతున్నది తన మొగుడేనని తెలిసి మధు మీద, అత్తయ్య మీద, చివరికి మా నాన్న మీద కూడా కక్షను పెంచుకుంది మా అమ్మ. ఇంత జరిగిన తరువాత పిల్లల పుట్టినరోజు ఏం చేస్తాములే అని అందరూ అనుకున్నారు. కానీ భైరవపురంలో ఉన్న భైరవ మహర్షి అందుకు ఒప్పుకోలేదు. ప్రతి సంవత్సరము అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించినట్లే ఈ సంవత్సరం కూడా ప్రత్యేక పూజలు జరిపించాల్సిందేనని మా తాతయ్య గారికి ఆజ్ఞాపించాడు ఆ భైరవ మహర్షి. మధు, కృష్ణలు ఇద్దరికి మంచి జరగాలంటే అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు జరిపించాల్సిందే అని ఆ భైరవ మహర్షి చెప్పడంతో ఇక తప్పక మా తాతయ్య భూపతి వర్మ అన్ని ఏర్పాట్లు చేయించాడు. ఊరి వాళ్ళందరికీ అన్నదానం జరిపించాలని నిర్ణయించుకున్నాడు మా తాతయ్య. ఆలోపే నందగోపాల్ ఏడుస్తూ మా తాతయ్య దగ్గరికి వచ్చాడు. నేను అర్జెంటు పని ఉండి ఒక పూట అలా ఈ ఊరు దాటి వెళ్ళానో లేదో నా తమ్ముణ్ణి చంపేశారు కదా అని అంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ నా తమ్ముడితో పాటు నా తమ్ముడి భార్యను మీరేం చేశారో అని ఎదురు ప్రశ్న వేశాడు ఆ నందగోపాల్. మా నాన్న ఆ నందగోపాల్ వైపు చూస్తూ, నువ్వు ఏ ఊరు వెళ్ళావు? ఎవరికి చెప్పి నువ్వు ఊరికి వెళ్ళావు? ఉదయం మేమంతా గుడికి వెళ్లే ముందే నువ్వు, నీ తమ్ముడు, నీ తమ్ముడి భార్య సుగుణ మాత్రమే సత్రంలో ఉన్నారు. ఆ సమయంలో నువ్వు, నీ తమ్ముడు ఏ విషయం గురించో ఆలోచిస్తూ మాట్లాడుకుంటున్నట్లు మేము గమనించాము. సడన్ గా మాతో ఒక్క మాటైనా చెప్పకుండా నువ్వు ఊరికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అని గోపాల్ని ఊపిరి పీల్చుకోనివ్వకుండా ప్రశ్నల వర్షం కురిపించాడు మా నాన్న. జుత్తులు మారి నక్క అయినా
ఆ నందగోపాల్ గట్టిగా ఏడుస్తూ తన తలని బాదుకుంటూ తన చెల్లెలు రాజ్యం వైపు చూస్తూ, ఏంటి రాజ్యం, మీ అత్తింటి వాళ్ళు నా తమ్ముణ్ణి చంపేసింది కాకుండా నన్ను అనుమానిస్తూ ఆ నేరాన్ని నాపై తొయ్యాలనే ప్రయత్నం చేస్తున్నారే. నా సొంత తమ్ముణ్ణి నేను చంపుకుంటానా? నువ్వే చెప్పు రాజ్యం. నీ మొగుడు నన్ను అన్ని ప్రశ్నలు అడుగుతుంటే నువ్వు ఊరికనే ఉన్నావేంటి రాజ్యం అని మీ వాళ్ళు నా తమ్ముడిని చంపింది కాకుండా ఆ నిందను నా మీద అన్యాయంగా వెయ్యాలని చూస్తున్నారే. ఇంతటి అన్యాయం ఎక్కడైనా జరుగుతుందా? నేనేమి చెయ్యలేననే కదా మీ అత్తింటి వాళ్ళ ఉద్దేశం అని మా అమ్మని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఆ నందగోపాల్. అప్పటి వరకు గుండెలు పగిలేలా ఏడ్చిన మా అమ్మ దుర్గ వైపు, మధు వైపు కోపంగా చూస్తూ ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే మా అమ్మ ఒక కిరోసిన్ డబ్బాతో అందరి ముందుకు వచ్చి నిలబడింది. ఏం చేస్తున్నావు రాజ్యం అని మా నాన్న మా అమ్మ వైపు చూస్తూ అన్నాడు. తన అన్నయ్యని ఇంకొక మాట అన్నా లేక నేరం చేశాడని అంటూ వాళ్ళ అన్నయ్య మీద నింద మోపాలని చూసినా ఈ కిరోసిన్ తన మీద పోసుకొని నిప్పంటించుకుంటానని, ఇక్కడికిక్కడే చచ్చిపోతానని అందరినీ బెదిరించింది మా అమ్మ. అందుకే మా నాన్న, మా తాతయ్య, మా పెదనాన్న ఇక ఇంట్లో వాళ్ళు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఆ నందగోపాల్ మా అమ్మ వైపు చూస్తూ చిన్నగా నవ్వుకోవడం నేను గమనించాను. మరుసటి రోజు మధు కృష్ణల పుట్టినరోజు. తెల్లవారుజామునే అందరము నిద్రలేచి రెడీ అయ్యి గుడికి బయలుదేరి వెళ్ళిపోయాము. మా అమ్మ, ఆ నందగోపాల్ మాత్రం సత్రంలోనే ఉండిపోయారు. ఆ రోజు మధు కృష్ణల పేరు మీద గుళ్ళో ప్రత్యేక పూజలు, హోమాలు జరిపించి ఊరిలో అందరికీ అన్నదానం చేయించాడు మా తాతయ్య. ఇక్కడ సత్రంలో మా అమ్మ తన అన్నయ్య నందగోపాల్ మమ్మల్ని ఎలా నాశనం చెయ్యాలి అని ఆలోచిస్తున్నారు. ఇందులో విచిత్రం ఏమిటంటే ఆ నందగోపాల్కి నేను ప్రాణాలతో ఉండడం ఇష్టం లేదు. ఇదే అవకాశంగా తీసుకుని నన్ను, మధుని ఇద్దరిని చంపాలని ప్లాన్ వేశాడు ఆ నందగోపాల్. ఆ రోజు మధ్యాహ్నం భోజనాల తర్వాత సత్రం వెనుక ఉన్న దట్టమైన అడవులలో మగపిల్లలం మేమంతా కలిసి ఆడుకుంటూ ఉన్నాము. మాకు కాపలాగా మా పని మనిషి మంగి, భార్గవి, మధు, కృష్ణ, మీనాక్షి, సరోజ, లావణ్య, పూజ, సంజలను ఆడిస్తూ అక్కడే మమ్మల్ని గమనిస్తూ నిలబడి ఉంది. నేను, సుధాకర్, ప్రతాప్, చంద్ర, భాస్కర్, రాజా మేమంతా ఆడుతూ చాలా దూరమే మాకు తెలియకుండానే అడవి లోపలికి వెళ్ళిపోయాము. ఆ అడవి మధ్యలో జంతువుల కోసం తీసి ఉంచిన ఒక పెద్ద లోయలో పొరపాటున సుధాకర్, ప్రతాప్ ఇద్దరూ పడిపోయారు. సుధాకర్ని, ప్రతాప్ని పైకి లాగాలన్నా వీలు కాదు. అది చాలా పెద్ద లోయ. నేను ఊరిలోకి వెళ్ళి మన పెద్దవాళ్ళను సహాయానికి పిలుచుకొని వస్తానని చెప్పినా అందుకు ప్రతాప్ ఒప్పుకోలేదు. నన్ను, సుధాకర్ని ఇలా లోయలో మా కర్మాన వదిలేసి మీరు మాత్రమే వెళ్ళిపోతారా అని అంటూ ప్రతాప్ పెద్ద గొడవే చేస్తూ గట్టిగా ఏడుస్తున్నాడు. దానికి తోడు సుధాకర్ కూడా భయపడిపోయాడు. ఇక నేను చేసేది ఏమీ లేక అక్కడే వాళ్ళతోనే ఉండిపోయాను. నేను అక్కడ ఉన్న చెట్లకు వేలాడుతున్న ఊడలను తీసుకొని తాడులాగా తయారు చేసి ఆ తాడు సహాయంతో నేను, భాస్కర్, రాజాచంద్ర ఎంతో కష్టపడి ప్రతాప్ని పైకి లాగగలిగాము. ఆ ఊడలను గట్టిగా పట్టుకొని పైకి లాగడం వల్ల అప్పటికే మా చేతులు ఎర్రగా కమిలిపోయి వాచిపోయి ఉన్నాయి. మేమంతా సుధాకర్ని పైకి లాగాలని ఎంతో ట్రై చేసినా సుధాకర్ ఆ ఊడలని పట్టుకొని పైకి ఎక్కలేకపోతున్నాడు. అందులోనూ సుధాకర్ చాలా భయస్థుడు. వాడికి పైకి ఎక్కడం చేత కావట్లేదు. అందుకే లోయలో ఒక మూలన కూర్చొని
పెద్ద పెద్దగా ఏడుస్తున్నాడు సుధాకర్. అప్పుడే ఎక్కడి నుంచి వచ్చారో ఈ మధు, కృష్ణ, లావణ్య ముగ్గురు మేమున్న చోటికి వచ్చేశారు. మధు నా దగ్గరికి వచ్చి నాకు సహాయం చేస్తానని గోల చేసింది. మధు నా చేతుల వైపు చూసి, బావా నీ చేతులు ఎర్రగా కందిపోయి ఉన్నాయి అని అంటూ ఆ సమయంలో నన్ను బాగా విసిగించింది మధు. నేను సుధాకర్ని ఎలా కాపాడాలా అని ఆలోచిస్తుంటే మధు నా పక్కనే నిలబడి ఆ లోయలోకి తొంగి చూస్తోంది. నాకు భయం కలిగి మధుని పక్కకు లాగి, ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారే? చిన్నపిల్లలు, మీరు ఇక్కడికి రాకూడదని తెలియదా? నోరు మూసుకొని తిరిగి సత్రానికి వెళ్ళండి అని గట్టిగా ఆ ముగ్గురిని అరిచాను. భాస్కర్, ఈ ముగ్గురిని తీసుకుని జాగ్రత్తగా సత్రానికి వెళ్ళు అని భాస్కర్కి చెప్పాను. మధు నన్ను వదిలి వెళ్ళనని మారం చేస్తోంది. మధు, నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే నా చేతుల్లో నీకు దెబ్బలు పడతాయి అని గట్టిగా అంటూ మధు వైపు కోపంగా చూశాను. నా చూపుకి మధు భయపడింది. అప్పుడు నేను బాగా కోపం మీద ఉన్నానేమో. మధుని ఒక్క కసురు కసురుకున్నాను. మధు ఏడుస్తూ, బావా నీ చేతులకు రక్తం వస్తుంది, బాగా నొప్పి పుడుతుందేమో, నేను వెళ్ళి నీకు ఆయింట్మెంట్ తీసుకొని వస్తాను అని చెప్తూ భాస్కర్ పక్కకు వెళ్ళి నిలబడింది మధు. నా అరుపుకు కృష్ణ, లావణ్య కూడా భయపడిపోయారు. వాళ్ళు కూడా ఏడుస్తూ భాస్కర్ పక్కనే నిలబడి ఉన్నారు. భాస్కర్, నువ్వు త్వరగా ఈ ముగ్గురిని సత్రంలో దింపి అలానే సుధాకర్ లోయలో పడిపోయాడనే విషయాన్ని మన పెద్దవాళ్లకు చెప్పి సహాయానికి మన పెద్దవాళ్లను వెంట పెట్టుకుని తీసుకురమ్మని భాస్కర్కి చెప్పి భాస్కర్ని పంపించాను. ప్రతాప్ చంద్ర రాజా నా వైపు చూసి, అన్నయ్య ఇక మేము ఆ తాడును పట్టుకొని పైకి లాగలేమన్నయ్యా, ఇప్పటికే మా చేతులు బాగా వాచిపోయాయి అని నాతో చెప్పారు. భాస్కర్ ఆ ముగ్గురిని తీసుకుని సత్రం వైపుకు వెళ్ళాడు. మళ్ళీ నేను ఆ ఊడలతో ఇంకొక పెద్ద తాడును తయారు చేసి అక్కడ ఉన్న పెద్ద చెట్టుకి ఆ తాడును గట్టిగా కట్టి ఆ తాడు సహాయంతో నేను లోయలోకి దిగి సుధాకర్ని పైకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేశాను. ఆల్మోస్ట్ ఆల్ సుధాకర్ పైకి చేరుకునే లోపే ఆ చెట్టుకు నేను కట్టిన తాడు ఊడిపోయింది. ప్రతాప్, రాజా, చంద్ర సుధాకర్ని అయితే పైకి లాగగలిగారు, కానీ నేను ఆ లోయలోకి పడిపోయాను. ప్రతాప్ చంద్ర సుధాకర్తో, నువ్వు రాజా ఇద్దరు కలిసి సత్రం దగ్గరికి వెళ్ళి పెద్దవాళ్లను తీసుకురండి, నేను చంద్ర ఇక్కడే అన్నయ్యకు తోడుగా ఉంటాను అని చెప్పాడు. రాజా చిన్నవాడు. సుధాకర్కి ఆ అడవిలోకి వెళ్ళాలంటే చాలా భయం కలిగింది. మీరు రండి, అందరం కలిసి పెద్దవాళ్లను ఇక్కడికి తీసుకుని వద్దాం అని చెప్పి నలుగురు అక్కడి నుండి వెళ్ళిపోయారు. నేను ఒక్కడినే ఆ లోయలో ఉండిపోయాను. ఆ నలుగురు వెళ్ళి చాలాసేపే అయ్యింది, కానీ ఏ ఒక్కరూ నన్ను కాపాడడానికి రాలేదు. ఎంతసేపటికి ఎవ్వరూ నేనున్న చోటికి రాకపోయేసరికి నేను ఆశలు వదులుకున్నాను. నా ఆలోచనంతా ఈ నలుగురు సక్రమంగా సత్రానికి క్షేమంగా చేరారా లేక దారి తప్పారా అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే బావా అని అంటూ మధు గొంతు నాకు వినపడింది. నాకు మధు గొంతు వినపడేసరికి నాకు ఒక్కసారిగా నా ప్రాణాలు నా దగ్గరికి వచ్చినట్లు అనిపించింది. ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.